ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారంతా కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది ఈ మార్చి నెలలో. ఆస్తి సంగతి ఎలా ఉన్నా అవి చచ్చేది ఎప్పుడో కోర్టుల చుట్టూ మీ తల్లిదండ్రులు చేసినటువంటి తెలివి తక్కువ వల్ల మీ పొలాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం కోర్టుల చుట్టూ కర్నూళ్ళు అలా అంత దూరాలు తిరగడమే సరిపోతుంది. గురుబలం బాగుంది, కానీ ఏది కూడా కలిసి రాదు మీకు. మీ పిల్లల చదువుకి వాళ్ళు చదువుకుంటుంటే మీరు అక్కడ టీవీ పెట్టుకొని కూర్చుంటే, న్యూస్లు పెట్టుకొని చూసుకుంటే పనికి మాలిన ఈ న్యూస్లు వల్ల మీ పిల్లల చదువు పాడైపోతుందమ్మా. ఏం చెప్తాం చెప్పండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పరీక్షల సీజన్ వచ్చేసరికి పిల్లల మీద తోసేస్తున్నారు తులారాశి వారు చదవట్లేదని. కాబట్టి ఈ పిల్లల యొక్క చదువుకి మీరే కారకులు, వాళ్ళకి మార్కులు తక్కువైతే చూసుకోండి. తులారాశి వారికి చెప్తున్నాను. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అవేం లేవనుకోండి. ఏదైనప్పటికీ కూడా గురుబలం బాగున్నప్పటికీ కూడా సంతోషంగా లేరు తులారాశి వారు. మీ వరకు మీరు బాగానే ఉన్నారు, కానీ మీ వల్ల పాపం మీ పిల్లల చదువుతో పాటు మీ భర్తల మెదడు కూడా పోతుంది. మరి ఆరోగ్యం చాలా చెక్కు చెదరకుండా ఉంటుంది. శని మీనరాశిలో ఉండి అసలు తాగుడు ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిగరెట్లు అన్నీ మానేస్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.
మంచి అలవాట్లు మీకు వస్తాయి, ప్రేమల నుంచి బయటకు వచ్చేస్తారు, మాయ నుంచి బయటకు వచ్చేస్తారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం అవ్వడం, ఇలాగా కొత్త కొత్త పనులు మీరు చేయడం, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించడం, ఇన్నోవేటివ్గా మీరు ప్రవర్తించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి, డబల్ ప్రమోషన్. తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తాయి, మీకు 2 పనులు చెప్తాయి. 2 పనులు కూడా సవ్యసాచిలాగా మీరు అర్జునుల చక చక చేసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ గురువుల్ని వద్దంటే తెగ గౌరవించేస్తూ ఉంటారు. ఊర్లు, కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవడం, కొత్త కొత్త ఊర్లు తిరగడం, కొత్త కొత్త ఆభరణాలు కొనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు పాపం రమాదేవి అని ఒక అమ్మాయి ఉంది, ఎంతో గాణగాపురంలో బిచ్చగాళ్ళని కూడా కోటీశ్వరులను చేస్తాడని చెప్పింది. మరి ఆ అమ్మాయి ఈ రోజున కోటీశ్వరాలు అయిపోయింది దత్తాత్రేయుని నమ్ముకొని. చక్కగా గాణగాపురంలో చూడండి, వెళ్ళండి, అక్కడే మీకు ఆ అమ్మాయి కనీసం రోజుకి మొత్తం గాణగాపురం వెళ్ళేటప్పుడు దగ్గరగా ఒక 100 మందిని ఫ్రీగా తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడు చూసినా తన జీవితం అంతా కూడా గాణగాపురం కర్మ 3 దెయ్యాలు ఉన్నాయి అనేది కడుపులో పాపం. ఆ తర్వాత కడుపులో దెయ్యాలు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విరోచనాలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా తీసేశాడు దత్తాత్రేయుడు. ఇది లైఫ్లో సత్యం అనమాట. నేను గాణగాపురం వెళ్ళినప్పుడు నాకు కనబడి, గురుగారు నాకు ఎలా జరిగిందంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ తులారాశి వారికి అందరికీ కూడా శుభాలే తప్ప అశుభాలు ఎక్కడా లేవు. ఇక పరిహారాలు ఏం చేసుకోవాలి, మీరు కూడా పొండి గాణగాపురం దత్తాత్రేయ స్వామి దర్శనాలు చేసుకోండి. అండ్ గురువుతో వెళ్ళండి అమ్మ, గురువుతో వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారి సాధన చేయండి. చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారు. చంద్రగుప్త మౌర్య ఒక్కసారైనా సరే గాణగాపురం వెళ్ళాడా? మహారాజుగా ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి. వెళ్ళలేకపోతే వెళ్ళేటటువంటి పరిస్థితులు దత్తాత్రేయుడు తీసుకొస్తాడు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, ఓం శనేశ్వరాయ నమః, రాహవే నమః అంటూ. మరి అమ్మవారు ధన యక్షిణికి మీరు చక్కగా పూజ చేసుకోండి, యక్షిణి మంత్రాలు అన్నీ కూడా జపించండి. రాధామ్మ వారి యొక్క పాదాలను వదలొద్దు అసలు. మీరు రాధాకృష్ణులను పట్టుకొని అలాగే ఉండండి, రాధే అంటూ మీరు జపం చేసుకోండి. పేదవాళ్లకు మర్చిపోవద్దు, వికలాంగులను మర్చిపోవద్దు, అనాథల్ని, సాధువుల్ని మర్చిపోవద్దు. ఈ రకంగా మీరు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక్క క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలుపెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతువు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క
కిలోంపావు ఉలవల్ని మనము దానం చేయడము ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.